నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, 1 డేట్లో మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి జరిగే ఫలితాలు ఏంటి, అశుభ ఫలితాలు ఏంటి అని మనం ముందు సిరీస్లో స్టార్ట్ చేసాం. అలానే మ్యారేజ్ సిరీస్ అయితే స్టార్ట్ చేసాం. ఇప్పుడు వచ్చేదంతా కూడా మ్యారేజ్ సీజనే. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. సో ఆ సిరీస్లో భాగంగా 2 డేట్న మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, ఎలాంటి అశుభ ఫలితాలు ఉంటాయి, ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయి, ఒకసారి తెలియజేయండి. ఖచ్చితంగా. ఇదేంటంటే మనము 2 గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈ 2లో మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే ఇప్పుడు ఈ 2లో చేసుకుంటే ప్రాబ్లం చెప్తున్నాము, మరి మంచిది ఏంటి ఇది చెప్తున్నారు, బాగానే ఉంది. మరి ఏది చేసుకుంటే బాగుంటుంది అంటే ఈ ప్రాబ్లం చెప్పే ముందు అంటే ఈ మంచి మ్యారేజ్ డేట్ ఏంటి, మంచి మ్యారేజ్ డేట్స్ ఈ 2026లో 2 వచ్చాయి. తొందరగా ఏది చేసుకుంటారో మీ ఇష్టము, 2 కూడా పర్ఫెక్ట్ డేట్స్. అది అరేంజ్ మ్యారేజ్ కైనా లవ్ మ్యారేజ్ కైనా ఏదైనా సరే, అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా కొత్త మ్యారేజ్ అయినా సరే, లేకపోతే వాళ్ళు రీమ్యారేజ్ అంటే మ్యారేజ్ డేట్ బాగాలేని వాళ్ళు, అంటే ఈ 1 సిరీస్లో కానీ 2 సిరీస్లో కానీ 3లో కానీ 4లో కానీ ఎవరైనా సరే ఈ 2 మ్యారేజ్ డేట్ ఏం ప్రాబ్లం వస్తుందని చెప్తున్నాం ఇప్పుడు. కానీ మంచిది ఏంటంటే ఈ 19/4/2026 రోజున మేమే రీమ్యారేజ్ అరేంజ్ చేసి ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసి దానికి సంబంధించిన అన్నీ కూడా చేసి ఒక ప్యాకేజ్ అమౌంట్ తీసుకొని మేమే చేస్తున్నాము. ఈ 19/4/2026, 19/8/2026, 19th ఏప్రిల్, 19th ఆగస్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ 2 మ్యారేజ్ డేట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే వర్షాలు బాగా వస్తాయి, ఇప్పుడు ఏంటంటే మంచి సమ్మర్ హాయిగా చేసుకోవచ్చు. ఇక్కడ సండే కూడా ఉంది. దీన్ని మిస్ అయిన వాళ్ళు కావాలంటే దీన్ని చేసుకోండి. అంటే ఆ డేట్స్ యొక్క ప్రాముఖ్యత చెప్తున్నాను. 19 పవర్ ఏంటంటే 1 అంటే కింగ్ నంబరు, అంటే నువ్వు ఎప్పుడు కూడా రాజు ఆలోచనలు ఆలోచిస్తావు, రాజులాగా ఆలోచిస్తావు. ఒక పవర్ ఎప్పటికి కూడా నువ్వు ఇంకా ఈ పొలిటికల్లో ఉంటే కనుక, ఇంకా సినీ ఇండస్ట్రీలో కానీ ఏదైనా బిజినెస్ చేస్తుంటే మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఇది అవుతుంది. ఒకవేళ జాబ్లో ఉన్నారనుకోండి, మంచి మంచి ప్రమోషన్స్ కానీ మనీ పవర్ కానీ బాగా వస్తుంటుంది. ఇది అంటే మంచి పొజిషన్కి తీసుకెళ్తుంది 1. 9 ఏం చేస్తుంది, ఆస్తుల్ని కూడబెడుతుంది, ధైర్యాన్ని ఇస్తుంది, నీకు అన్ని విధాలుగా తీసుకెళ్తుంది. ఎందుకు సార్ మ్యారేజ్తోనే మాకేంటి లింక్ అంటే మీ ఫ్యామిలీ బర్త్డే మీకు పవర్ని ఇస్తుంది. ఎందుకు మరి ఈరోజు ఈ నంబర్ని చేసుకోవాలంటే, ఈరోజు ఏ రోజైతే మీరిద్దరు కలిసి దండలు మార్చుకుంటారో, ఏ రోజైతే మీరు తాలిబొట్టు కట్టుకుంటారో, ఏ రోజైతే మీరు మట్టెలు పెట్టుకుంటారో, ఇవన్నీ కూడా ఆ మ్యారేజ్ పవర్ నాది అనేది వస్తుంది. కాబట్టి ఇది మీరు ఓన్ చేసుకుంటున్నారు. ఈ డేట్ పవర్ని ఓన్ చేసుకుంటున్నారు. కాబట్టి నా మ్యారేజ్ డేట్ ఏ రోజు అంటే 19th, ఏ రోజు అంటే 2 ఇక్కడ పడిపోతుంది, ఇక్కడ లేపుతుంది. ఇది ఇట్లా ఓన్ చేసుకోవడం, ఇది అర్థం చేసుకోండి. అయితే ఈ మ్యారేజ్ పవర్ ఇలా ఉంటుంది. ఇక్కడ 19 పవర్ సేమ్. సార్, ఏ డేట్న పుట్టిన వాళ్ళైనా పర్లేదు, ఏ డేట్ అయినా సరే, మ్యారేజ్ చేసుకోవచ్చు. ఏ డేట్ అయినా సరే. ఎందుకు మీరు అంటారు కదా శత్రువు నంబర్లు ఉంటే చెప్తాను. ఇప్పుడు శత్రువు నంబర్లు ఎక్కడి దేనికి ఉండదు. ఇప్పుడు రాజు అందరికీ రాజే, ధైర్యశాలి సైన్యాధిపతి అందరికీ సైన్యాధిపతి. ఇక్కడ ఇది అయితే ఇక్కడ డేట్ తీసుకుంటే మన పుట్టిన తేదీ, పుట్టినప్పటి నుంచి 100% పనిచేస్తుంది మన మ్యారేజ్ అయ్యే వరకు. ప్రతి వీడియోలో చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, పుట్టినప్పటి నుంచి మన పెళ్ళి అయ్యే వరకు 100% మన డేట్ ఆఫ్ బర్త్ వర్క్ చేస్తుంది. ఎప్పుడైతే మ్యారేజ్ డేట్ చేసుకున్నావో 2లో కానీ 3లో కానీ 4లో కానీ 5లో కానీ 6లో కానీ ఎక్కడైనా చేసుకో, ఏదైనా చేసుకో. మన డేట్ ఆఫ్ బర్త్ 25% లేక పడిపోయి 75% నీ మ్యారేజ్ డేట్ రూలింగ్ చేస్తుంది. మ్యారేజ్ పవరే రూలింగ్ చేస్తుంది. నువ్వు ఏది చేసుకుంటే అది. ఇప్పుడు 19 చేసుకున్నావు అనుకో, 19 పవర్ రూలింగ్ చేస్తుంది, మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. ఈ 25% నీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, చీటికి మాటికి గొడవలు పెడుతూనే ఉంటుంది. ఇప్పుడు చిన్న ఉదాహరణ నాదే చెప్తాను, ఇది చెప్పుకోనికి నాకేం సిగ్గు అనిపించట్లేదు, ఇబ్బంది అనిపించట్లేదు. మా వైఫ్ది 19, నాది 28. ఇక్కడ 1కి 8 పడదు, 9కి కూడా 8 పడదు. అంటే ఈయన 8 ఏంటంటే వినడు మాట. ఇది నాది 28 కాబట్టి నేను భార్య మాట అసలు వినను.
ఎక్కువ శాతం ఏంటంటే ఆమె ఒక నియంతలాగా ఒక ఇట్లా ఆర్డర్ చేస్తుంది అనమాట. 19 పవర్ అంటే ఏంటి, రాజు పవరు ప్లస్ అన్ని ఆస్తులకు సంబంధించి అన్ని ఆమె పేరు మీద పెడుతుంటాను, అన్ని ఆమె దగ్గరే ఉంటాయి. నేను సంపాదించింది కావచ్చు, ఏదైనా సరే టోటల్గా కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదైనా సరే టోటల్గా ఆమె పేరు మీదే పెడుతుంటాం. అంటే ఆస్తులు కానీ అవన్నీ వస్తుంటాయి. ఇక్కడ ఏంటంటే కష్టపడే తత్వాన్ని ఇస్తుంటుంది ఇది. ఎప్పటికీ దాదాపు 25% చీటికి మాటికి కలతలు వస్తూనే ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి మరి? మీరు 91లో మీ మ్యారేజ్ చేసుకుంది ఎందుకు వస్తున్నాయి అంటే డబ్బు వస్తుంది, అధికారం వస్తుంది, అన్నీ వస్తాయి, అన్నీ వస్తూనే ఉన్నాయి అప్పటి నుంచి. కానీ పాత మ్యారేజ్ డేట్లో ఇవన్నీ రాలే. గొడవలు కామన్. 20 ఏళ్ళ నుంచి మ్యారేజ్ అయింది, 21 ఇయర్స్ అయింది ఇప్పటికి. 21 ఇయర్స్ నుంచి కామన్గా ఉన్నాయి, అదే గొడవలు నడుస్తున్నాయి, అదే మామూలుగా నడుస్తుంది, అట్లనే ఉంది, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ ఈ డేట్ చేసుకోవడం వలన ఏంటంటే మనకు మనీ పవరు, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, మనం చేసే పనులు కావచ్చు, ఇవన్నీ కూడా మంచిది వస్తాయి. ఈ పడని మ్యారేజ్ డేట్ అంటే ఇద్దరికి పడని 25% ఉంది కదా ఇద్దరికి. ఇప్పుడు ఇక్కడ 25 ఉంది కదా ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్లలో. ఈ వినకుండా ఇక్కడ ఈ 75% రూలింగ్ ఏంది, మనీ పవరు, మనకు బయట సంఘంలో పేరు ప్రతిష్టలు అన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఒక మండలాధ్యక్షులుగా ఉంది మా వైఫ్, ఏంటంటే పార్టీలో. తర్వాత నేనేమో ఇలా ఉన్నాను. కానీ ఇట్లా మన సంఘంలో, బిజినెస్ లో, సంఘంలో మనం ఉంటాం. కానీ ఇద్దరి మధ్యలో అయితే కనుక చిన్న చిన్నవి అయితే ఉంటాయి కంపల్సరీ. అది చెప్తున్నా. ఎందుకంటే నా గురించి నేను చెప్తే మీకు కూడా తెలుస్తుంది కదా. అరే మీరు మ్యారేజ్ చేసుకున్నాక ఇది కదా అంటే, మ్యారేజ్ చేసుకున్నాక మనీ పవర్ వచ్చింది కానీ, మనీ పవర్ వస్తుంది కానీ ఇట్లా ఈ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఎవరి లైఫ్ లో అయినా. ఇది నిజంగా మన మ్యారేజ్ లైఫ్ కి మన జీవితానికి లింక్ ఉంటుందా? 100% ఉందమ్మా. ఇప్పుడు నా లైఫ్ లో జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను కదా, 100% ఉంది. ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ఓకే, మళ్ళీ వాటిని బాగు చేసుకోవాలి అంటే అదే మ్యారేజ్ డేట్ ఖచ్చితంగా రీమ్యారేజ్ చేసుకోవాలి. ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి కూడా చిన్న సలహా ఏంటంటే, మీరు సంవత్సరంలో ఎప్పుడు ముహూర్తాలు వచ్చినా సరే నో కాంప్రమైజ్. ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వకండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నా, నేను కాంప్రమైజ్ అయ్యే నా లైఫ్ ఒక 18 ఇయర్స్ కోల్పోయాను. అలాంటి 18 ఇయర్స్ కానీ ఒక్క 1 ఇయర్ కూడా మీరు కోల్పోవద్దు. ఎవరు కోల్పోవద్దు అన్నదే నేను చెప్తున్నాను. ఎవరు తిట్టుకున్నా ఏం చేసినా నేను చెప్పేది అయితే నిజము. మీరు కోల్పోవద్దని మీకు ఇచ్చే సలహా ఇది. 1, 10, 19 మాత్రమే. ఎప్పుడైనా ఏ సంవత్సరంలో అయినా ఏ నెలలో అయినా కనీసం ఒక 50% అయినా మీ లైఫ్ కోల్పోకుండా ఉంటారు. ఓకే, వాళ్ళకి బాగుంటుంది. 1, 10, 19 కొద్దిగా బాగుంటుంది మీకు. మీ లైఫ్లో ఎక్కువ కోల్పోకుండా ఉంటారు. ఇక్కడ కొద్దిగా డేటు ఏదన్నా పడింది అనుకోండి, అది ఎప్పుడు కూడా డబ్బులు ఉన్నా సరే, ఏది ఉన్నా సరే, డబ్బు ఉండొచ్చు. డబ్బు లైఫ్ అనేది మ్యారేజ్కి సంబంధం కాదు. వాళ్ళు ఆరోగ్యంగా ఉండి వాళ్ళ లైఫ్ని కరెక్ట్గా చేసుకునేది మన మ్యారేజ్ డేటు. మిగతాది డబ్బు విషయం ఇంకో వేరేది ఉంటుంది, అది రకరకాలుగా ఉంటుంది. ఇది చూసుకోండి. ఇక్కడ 2కు సంబంధించి మనం చేస్తున్నాం మ్యారేజ్ డేట్ గురించి. ఇక్కడ 2, 11 కానీ 20 కానీ 29 కానీ అవుతుంది. అయితే ఇక్కడ 2/1 కోడ్ వచ్చింది అనుకోండి, మీ యొక్క డేట్ 2/1 కోడ్ వస్తే డేట్ని కౌంట్ చేసుకోండి. ఇక్కడ 2వ తారీఖు 1వ నెల 2026 అనుకుందాం. ఈ డేట్ని కౌంట్ చేస్తే 3 + 1 4 అవుతుంది. 2/4 కూడా అవుతుంది. ఇట్లా చూడండి, ఇది 2/1/2026 అయితే కనుక 2/4 కూడా అవుతుంది. ఇది ఒక కోడ్. ఇట్లా కౌంట్ చేసుకోవాలి టోటల్గా. దీన్ని 2 + 1 2 + 2 + 6 ఇదంతా చేస్తే 2 + 1 3 అవుతుంది. 2 + 2 + 6 అయితే 1 అవుతుంది. ఇట్లా 4 అవుతుంది. అందుకని దీన్ని 2/4 కోడ్ అని చెప్తాం. ఈ 2/4 కోడ్ మీ లైఫ్లో ఉందా? ఇట్లా దీన్ని చేస్తే 2/1 కోడ్ వచ్చిందా మీ మ్యారేజ్ డేటు. 2/1 కోడ్ వస్తే ఏమవుతుందంటే, మీ లైఫ్లో జరిగే ప్రతిదీ కూడా అప్ అండ్ డౌన్ సిచ్యువేషన్ ఉంటుంది, అప్ అండ్ డౌన్ లైఫ్ ఉంటుంది. ఈ 1 బిజినెస్ని క్రియేట్ చేస్తుంది, మిమ్మల్ని ఒక సంఘంలో నిలబెట్టేలా చేస్తుంది. కానీ 50% లైఫ్ అనేది చేస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, వారంటీలు, షూరిటీలు, గ్యారంటీలు, మీరు సంపాదించుకున్నదంతా కూడా బయట వాళ్ళకి దానాలు చేస్తుంటారు. ఎక్కడొచ్చినా సరే ఇది వస్తాయి.
2/4 వచ్చింది అనుకోండి, ఇంకా ఇబ్బందులు పడిపోతారు వీళ్ళు. ఓకే 2/2 అసలుకే రాకూడదు. ప్రేమలలో పడిపోతారు ఎక్కువ శాతము. నమ్మిస్తారు అందరూ కూడా వీళ్ళని నమ్మించి మోసాలు చేస్తారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా నమ్మకంగా వస్తారు, వాళ్ళ లోపల కుట్రతనం ఉండేది వీళ్ళకి అర్థం కాదు. మోసం చేసి వీళ్ళ దగ్గర పబ్బం గడుపుకొని 2/2 మ్యారేజ్ డేట్ కూడా బాగుండదు. పబ్బం గడుపుకొని వెళ్ళిపోతారు. జాగ్రత్తగా ఉండండి. లేదా రీమ్యారేజ్ చేసుకుంటే ఎవడు రాడు. ఇప్పుడు నాది ఇంతకుముందు మళ్ళీ చెప్తాను. ఇక్కడ 2/3 కోడ్, 2/3 కోడ్లో సేమ్ 2 కూడా అప్ అండ్ డౌన్ చేస్తుంది, 3 ఏమో ఆవేశాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ ఆవేశాల వల్ల ఎవరికైనా డబ్బులు ఇచ్చే విషయంలో కానీ, షూరిటీలు ఇచ్చే విషయంలో కానీ అన్నిట్లలో భార్య మాట కూడా వినకుండా చేస్తూ ఉంటారు. 2/4 గొడవలు, కొట్లాటలు, పంచాయతీలు, అప్ అండ్ డౌన్స్ లైఫ్. సేమ్ మళ్ళీ షూరిటీలు, గ్యారంటీలు, వారంటీలు, ఇదే పరిస్థితి. ఓకే నాది ఇది 2/5. నాది జరిగింది చెప్తాను, ఎందుకంటే నాకు జరిగింది ఇదే, ఇది జరగబోయేది కూడా అదే. మాది 11th రోజున అయింది, 2 కాకుండా 2/11/2029కి ఇదే పరిస్థితి ఉంటుంది. 2/5లో అయింది. 2/5లో మ్యారేజ్, మేము మా డేట్ ఆఫ్ బర్త్లు చెప్పానుగా 1928, 2 కింగ్ డేట్ ఆఫ్ బర్త్లే, 2 మంచి డేట్ ఆఫ్ బర్త్లే, మంచి తెలివితేటలే ఉన్నాయి, బాగానే చదువుకున్నాం, అంత బాగానే ఉంది. కానీ ఫైనాన్షియల్గా అందరూ జమ అయిపోతారు. బిజినెస్ పరంగా కావచ్చు, ఎంప్లాయీస్ పరంగా కావచ్చు, కస్టమర్ల రూపంలో కావచ్చు, తయారయ్యి నువ్వు సంపాదించుకునే సంపాదన కావచ్చు, నీ దగ్గర ఉన్న ఆస్తి కావచ్చు, కరగదీయడానికి వస్తారు. వాళ్ళ ప్రాబ్లం చెప్తారు, కరిగిపోయి ఇచ్చేస్తాం. మనకు వేరే వాళ్ళ దగ్గర వచ్చిన అమౌంట్ను కూడా వీళ్ళకే ఇచ్చేస్తాం. ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే నమ్మిస్తారో మళ్ళీ ఇస్తాం, మళ్ళీ చేస్తామని చెప్పేసి ఆ విధంగా చాలా మోసపోయాను నేను. 5 ఏం చేస్తుందంటే ఇక్కడ గైనిక్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది లేడీస్కి. మాకు ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు, ఇంకొక 3 పిల్లలు చనిపోయారు. వీళ్ళకి మధ్యలో 1/1 లాగా గైనిక్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు రీమ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎవరు కూడా, ఇప్పుడు 1/1 కోడ్లో అయింది మ్యారేజ్, ఇది 2/5 కదా, ఇది పోయింది. రేపు February 1st రీమ్యారేజ్ డేట్ మాది ఉంది. థర్డ్ ఇయర్ యానివర్సరీ మాది ఉంది February 1st. ఈ 2020 కంపల్సరీ చేసుకుంటాం. అంటే అప్పుడు 11th మే రోజు చేసుకుంటున్నాం, ఇప్పుడేమో 1st February చేసుకుంటున్నాం, థర్డ్ ఇయర్ యానివర్సరీ ఇప్పుడు. అయితే ఈ 1/1 తర్వాత ఎవరు కూడా ఎవరు లేరు. నా దగ్గర పనిచేసిన ఎంప్లాయీస్ ఉన్నారు, నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఉన్నారు, ఇప్పుడు న్యూమరాలజీ కస్టమర్స్ ఉన్నారు, ప్లస్ రియల్ ఎస్టేట్ కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళు మాత్రమే, ఎక్కడ బార్గెనింగ్స్ లేవు, ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. మన ఆలోచన విధానం కూడా అలాగే ఉంది. ఇంతకుముందు ఏంటంటే ప్రాబ్లం విని అయ్యో సరేలే వెంటనే చెక్ రాసేయడం, లేదంటే డబ్బులు ఉంటే డబ్బులు ఇవ్వడం, ఏది ఉంటే అది ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాను. అప్పుడు నాకు ప్రాబ్లమ్స్ అనేవి జరిగినాయి దీనివల్ల. నెక్స్ట్ 2/6. 2/6 ఏంటంటే 2 పవర్ ఉంటుంది, 6 పవర్ ఉంటుంది, 2 పవర్స్ ఉంటాయి ఇక్కడ. 2 అంటే సేమ్ మనీ పవర్, మీరు సంపాదించుకుంటారు, అన్ని విధాలుగా బాగుంటుంది. ఇక్కడ కంట్రోలింగ్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ అంటే 6 అంటే కూడా మనీ అంటారు కదా, మనీనే, కానీ ఇక్కడ వ్యసనాలకు గురయ్యే ఛాన్స్ ఉంది. వ్యసనాలకి తర్వాత హస్బెండ్స్లో ఉంటే కనుక 99% ఇల్లీగల్ అఫైర్స్ వచ్చే ఛాన్స్ ఉంది దీంతో. జాగ్రత్త. ఎందుకంటే మనీ బాగా వస్తుంటుంది కాబట్టి జనాలు, లేడీస్ కావచ్చు, ఎవరైనా కానీ వీళ్ళ మీద ఆ యొక్క ఇది ఉంటుంది. ఇది జాగ్రత్త. 1%, 99% జెంట్స్ ప్రాబ్లం ఉంటుంది, 1% లేడీస్కి ఉండే ప్రాబ్లం ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడండి. ఎందుకంటే డబ్బులుండి క్యారెక్టర్ దెబ్బతింటే చాలా డేంజరస్. అందుకనే ఇది వద్దు. నెక్స్ట్ ఈ మ్యారేజ్ కూడా లేకపోవడమే మంచిది. డబ్బు పరంగా ఉండి అన్ని ఉండి మొత్తం ఇచ్చుకొని అంత చేసి డబ్బులు ఎట్లా పోతూనే ఉంటాయి, కానీ ఈ క్యారెక్టరైజేషన్ అనేది డేంజర్. 1/6 అలా కాదు, ఎప్పుడు కూడా ఆలోచన విధానం సూపర్గా మనీ పవర్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఈ విధంగా చేస్తుంది. నెక్స్ట్ ఎందుకంటే ఇక్కడ 2 ఏంటంటే మన్మధుడు, అసలు ఉన్నాడు కాబట్టి పెళ్లి చేసుకోవద్దు.
ఓకే చేసుకుని ఉంటే రీమ్యారేజ్ చేసుకుని తొందరగా. ఓకే 1/6 అట్లా కాదు, రాజు తోడున్నాడు కదా, అవును 6ని ఏమాత్రం పక్కకి వెళ్ళనియదు, అసలు చాలా పవర్ఫుల్గా ఉంటుంది అది. అది నెక్స్ట్ powers వచ్చేసరి ఉంటాయి. 2/7 కోడ్. ఈ 2/7 కూడా సేమ్ మనీ ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది, మనీ అందరికి ఇచ్చేలా చేస్తుంది, అన్నీ కూడా చేస్తుంది. కానీ ఇక్కడ దైవాదాయ శాఖ దైవ కార్యాలు అనేది చాలా ఎక్కువ చేస్తుంటారు. వీళ్ళు ఫ్యామిలీని కూడా పట్టించుకునే ఇది ఉండదు, స్పిరిచువల్ సైడ్ ఎక్కువ వెళ్ళిపోతారు. వీళ్ళకు ఏ ఫ్యామిలీస్ అంటే వీళ్ళ లైఫ్లో చుట్టాలు కానీ అందరూ కొద్దిగా వీళ్ళ ఫ్యామిలీకి దూరం అవుతుంటారు. తర్వాత వీళ్ళ ఫ్యామిలీస్ కూడా వీళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ కానీ మనీ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఇబ్బంది పడాలి. 2/8 కష్టాలు తీసుకొస్తుంది. డబ్బును తీసుకుపోయేటోళ్ళు వస్తారు, కష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది, కష్టాలు కూడా వస్తాయి. 2/8 కూడా 2/8 కూడా సరైనది కాదు. ఎందుకు సరైనది కాదంట 2/8? 2/8 అంటే శని నంబర్ కదా, ఇక్కడ శని నంబర్ కష్టాలను ఇస్తాడు. ఎప్పుడు జడ్జిమెంట్ లెవెల్లో ఉంటాడు, పొగరుగా ఉండేటట్టు చేస్తుంది, అన్ని చేస్తుంది. అందుకనే డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. మనీ ప్రాబ్లమ్స్ పోతాయి, రెండు కూడా ఇబ్బంది చేస్తాయి. ఇక్కడ 2/9 ఇక్కడ ఆస్తులు వస్తాయి, ధైర్యం ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి. కానీ ఈ 2లో మ్యారేజ్ చేసుకున్నారుగా వీళ్ళు, 2లో మ్యారేజ్ చేసుకుంటే ఉంది చెత్త వేదవులంతా తయారయ్యి వీళ్ళని నాశనం చేస్తారు. వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు నాశనం అయిపోతుంటారు. డబ్బు సంపాదిస్తూ ఉంటారు, వీళ్ళకి తెలియకుండా నాశనం అయిపోతూ ఉంటారు. ఈ నాశనాన్ని ఇవన్నీ అరికట్టాలంటే 19th ఏప్రిల్ కానీ 19th ఆగస్ట్ కానీ వీళ్ళు వచ్చి మ్యారేజ్ చేసుకుంటే కనుక, లేదంటే మీరే ఎవరికైనా పంతులను అరేంజ్ చేసుకుని అవన్నీ చేసుకోండి. ముహూర్తం డేట్లు టైమింగ్స్ అవన్నీ నేను ఇస్తాను, దీనికి సంబంధించిన మీరు చేసుకోవచ్చు. తప్పకుండా సార్. ఫైనల్ గా ఒకసారి వీడియో చూసే వాళ్ళకి డేట్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో అర్థం కాకపోతే అంటే కామెంట్ రూపంలో మీకు తెలియజేయచ్చు. ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. కింద ఇచ్చే నంబర్ కూడా నాదే కాబట్టి ఈ నంబర్ కూడా మీరు కాల్ చేసి మాట్లాడచ్చు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇద్దరికి సంబంధించిన కన్సల్టేషన్ డీటెయిల్స్ చెక్ చేసి వాళ్ళు ఏమైనా ఫోన్ నెంబర్ మార్చుకోవాలా, వాళ్ళ ఇంటి ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయా, వాళ్ళు ఏ రీమ్యారేజ్ ఏ డేట్లో చేసుకుంటే బాగుంటుంది, ఈ 2 డేట్స్ కూడా పర్ఫెక్ట్గానే ఉన్నాయి. కానీ ఏదైతే బాగుంటుందనేది చూసి చెప్తాను. తప్పకుండా సార్, ధన్యవాదాలు. ఓకే అమ్మా. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.